అయిపోయి మా బతుకైపోతే ఈరోజు పని కథం తర్వాత వాడు బతుకుంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బర్త్డే ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈ రోజు మేము చేయబోతున్నాం అంటే టీ ప్రాంక్ అనేది చేయబోతున్నాం. చాయ్ అయితే బాగా కాసి అందులో అయితే చాయ్ పత్తి అయితే ఎక్కువైతే వేయబోతున్నాము. మనం నార్మల్ గా చాయ్ పత్తి కొంచెం అయితే వేస్తాం కదా. మేము ఈ ప్రాంక్ లో అయితే ఏం చేయబోతున్నాం అంటే చాయ్ అయితే కాసి అందులో చాయ్ పత్తి చాలా ఎక్కువ అయితే వేసి ఒక ప్రాంక్ అయితే తీయబోతున్నాము. మా ఫ్రెండ్స్ అయితే ప్రాంక్ అయితే తీయబోతున్నాము. సో వీడియో అయితే చాలా క్రేజీ అయితే ఉండబోతుంది కాబట్టి వీడియో వెంటనే లైక్ చేసుకోండి మరియు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా క్రేజీ టీ ప్రాంక్ అయితే స్టార్ట్ అయితే చేద్దాము. ఎట్లా వస్తాడు ఇట్లా నాలుగైదు చూస్తాడు ఇట్లా చాలా అతో బాయ్ కూర డైరెక్ట్ వస్తుంది. టాయ్ పాలు పెట్టిదాం ఎలాగుంది వస్తా నా మీద వస్తున్నారు కెమెరామెన్ మీద వచ్చావు ఆయన సార్ పోసేదేమో కానీ మొత్తం నా మీద వస్తుంది సార్ పాలు. మేము ప్రాంక్ వేరే తీద్దామంటే మనం అయితే మానవచ్చు ప్రాంక్. గైస్ ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మనోడైతే సాయిపతి వేసుకుంటాం. నేను చక్కెర అయితే వేస్తున్నా. చక్కెర ఏం చేద్దామా తక్కువేద్దామా ఇలాచి బ్రాండ్ మంచి రా నాకు తెలిసి రోజు హాస్పిటల్కి వెళ్తామా. చాలా ఎక్కువ చాలరా చాయ్ అంటే మినిమం పురాణం ఉండాలి. అట్లా మేమైతే 2 చాయ్ పత్తిలు వెళ్తున్నాం. ఇలాంటి బ్రాండ్ సంబంధించి చాయ్ మీరు ఎప్పుడు తాగి ఉండొచ్చు. అరే ఇంత అయిపోతే చిందిరా అయిపోయా మా బతుకైపోతే ఈరోజు పని కథం. నాకు ఆశ లేదు కాకపోతే మరి ఇప్పుడే కలుపుడా ఇంకా కాలనే కాలేదు అది. చాయ్ కలవాలి చాయ్ పత్తి సిలిండర్ మధ్యలో అయిపోయిన కథ వస్తాక నా పెళ్లికి ఇదే పెడతా. సారీ మన పెళ్లికి అయితే చిన్న గ్యాస్ యూజ్ చేసి అయితే వంటలు వండుతాం మేము. అప్పట్లో మన ఛానల్ 100K అయిపోతుంది. పెళ్లి అయ్యేటప్పుడు ఆరు ఒక పిల్ల అయితే చేసుకోవాలి. ఒక వైపు ఏమో ఎండ బాగానే కొడుతుంది. మేము ఈ టైం చాయ్ ప్రాంక్ అయితే చేస్తున్నాం. ఎండలో ఏమైతే తీసుకోవడం చాయ్ పత్తి కూడా చాలా ఎక్కువైతే చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరికైతే మనకి తప్పుతాయి వాడు టేస్ట్ చేసిన తర్వాత వాడు బతికి ఉంటే వాడు పోయినాక అయిపోయా ఎట్లా అవుతుంది అనేది టేస్ట్ చూసిన తర్వాత మేము ఫారెస్ట్ లోకి 3 కిలోమీటర్స్ లోపలికి వచ్చినాము. ఇంత లోపల గుంతలో ఇటుకల పట్ట చాయ్ ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. పొంగు కూడా వస్తుంది. గేగలైందిగా చాయ్ అయిపోయింది. తాగిన తర్వాత తెలుస్తుంది. అయిపోయా మా బతికి అయిపోయా. ఫస్ట్ నువ్వు తాగిన తర్వాత మనం ఏం చేసాను ఇట్లా వాటర్ ఖాళీ ఊరంగా అయింది కదా. షుగర్ అయితే మా ఇంత గ్లాస్ అయితే డ్యామేజ్ అంతకుండా చదువు రక్తగా అబ్బా డోలేక చాయ్ వాళ్ళ ఎంత ఎర్రగా అయిపోయింది. దీని ఇంకా మసాలా పెడతాము. ఇట్లా చాయ్ పాత్ర టేస్ట్ మొత్తం ఒకటే రావాలి. అప్పుడు ఇట్లా కొంచెం ఉంటుంది చాయ్. అప్పుడు తాగుతాము. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఫుల్ గా షేర్ అయితే ఉంటది. అప్పుడు మన ఎక్స్ప్రెషన్ చూడాలి. ఉంటాడో పోతాడు. నాకైతే చాలా భయం అవుతుంది చూడాలి. టెక్నాలజీ అంటారు మేము. ఎర్రగా అడవిలో పోయి చాయ్ తాగడం టెక్నాలజీ అన్నాడు. ఎంతో పవర్ఫుల్ అడిగో చాయ్ గ్లాస్ పర్వాష్ టెక్నాలజీ కేగలు అసలు స్మెల్ సూపర్ అయితే వస్తుంది. ఇలా అల్లం వేస్తే ఇంకా టేస్ట్ మస్తు వస్తుంది. కొంచెం అయితే ఉంది. మేము బాగానే అయితే నీళ్ళు అయితే వచ్చి బాగా అయితే లీటర్ వచ్చినాం, అర్ధ లీటర్ వచ్చినాం కదా. మొత్తం అయితే ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మన చాయ్ అయితే టేస్ట్ చేసే సమయం అయితే వచ్చింది. మొత్తం చాయ్ పత్తి ఉంది కొద్దిగా సార్ మొత్తం చాయ్ పత్తి ఉంది. ఇప్పుడు మనకి ఫర్ ద ఫస్ట్ టైం ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇట్లా బట్రా గ్లాస్ పట్ల చాయ్ పత్తి కింద వస్తే ఇట్లా రా ఎట్టుందా చెప్పురా మంచిగా నిజం. సో గాయస్ మేము టేస్ట్ చేస్తాం. ఎక్కడ నిజం బాగుందా నాకు సరే కదా. ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ షేర్ అవుతుందని. ఇప్పుడు ఏం చేస్తామంటే చాయ్ మస్తు ఎక్కువ ఉంది కాబట్టి గ్లాస్ వస్తున్నాం పక్క తాగటం మొత్తము తాగాలి మన లేదు తాగడం మొత్తం తాగడం.
తాగాలి బాబు, మొత్తం తాగు. కన్ను మూసుకొని తాగుతా, కన్ను తీసుకొని తాగుతా, నాకు అవసరం లేదు. మొత్తం కంప్లీట్ కావాలి. గాయస్ అయిపోబట్టి చాయ్ ఎక్కుతుంది. టెక్నాలజీ అమ్మ, ఇప్పుడు నాటన్ ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఘోరంగా పోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి మా కెమెరామెన్ కూడా ఆపిస్తాం చాయ్ ఎట్లుందో, ఆ తర్వాత వాన్ ఎక్స్ప్రెషన్ చూస్తాం ఎట్లుందో. దారా వచ్చే బంగారం. ఇంటికాడ చిన్నపిల్లల మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. ఇక అందుబాటులో ఎవరు ఉంటారు కాబట్టి చేసాం. ఎట్లుంది షేద్ ఎక్కువ కదా? అదే షేద్. షేద్ కొద్దిగా మస్తు షేద్, 2 చాయ్ పత్తులు వేసిన ఒకేసారి దాచివి తాగేసి మొత్తం తాగేసేది. ఏమని చేసుకో, అయిపోయింది మన బతుక. సాయిరామ్. సాయిరామ్ అయిపోయింది మనం. సో ఇప్పుడు మళ్ళీ సాయి అని రాపుతాం. చాయ్ ఎంత చాయ్ పత్తి చక్కెర వేసి ఒకటేసారి గ్లాస్ వైట్ గ్లాస్ ఎంత ఎర్రగా అయిపోయింది. చాయ్ పత్తి కూడా చాలా ఎక్కువైతే ఇష్టము. సో ఇది రోజు వీడియో. ఈ ప్రాంక్ వీడియో అయితే మీకు అయితే నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసుకోండి. అదే విధంగా ఛానల్కి కొత్త వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చి కొత్త వీడియో కలదాం. అబ్బా ఒక టేక్ మళ్ళీ కొత్త ఏ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. మేము ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాము. సో బాయ్ గైస్, టాటా, బాయ్ బాయ్, సీ యూ.